ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇందాక తాటికే చూపించా కదా, దాంతో ఇట్లా పేస్ట్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంత వచ్చింది 2 టెంకలకి. ఇదిగో ఫ్రెండ్స్, దీంతో తీసన్నమాట. ఇది తీసేది మనం కొబ్బరి అవన్నీ తురుముకుంటా, పన్నీర్ అన్నీ తురుముకుంటాం కదా, ఇది మాట. నేను మొన్న తీసినప్పుడైతే గ్లాస్తో తీసాను, చాలా కష్టమైపోయింది. ఇదైతే కొంచెం ఈజీగా ఉంది. అవన్నీ ఈసులు గిన్నె రాకుండా చక్కగా బాగానే వచ్చింది. కానీ తీయడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. వెంటనే వచ్చేది గబగబా, టైం టేకింగ్ ప్రాసెస్ మాట ఇది. అయితే ఇక పేస్ట్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ 2 టెంకలకి. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ రవ్వ తీసుకున్నాం. ఇడ్లీ రవ్వ, కొంచెం బెల్లం, దాని సరిపడా తీపి, కొబ్బరి వేసి కలిపేసుకున్న తర్వాత దీంట్లో అట్టు పోసుకుందాం ఫ్రెండ్స్. అట్టులాగా పోసుకుందాం కడాయిలోను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందాం, 4. కావాలంటే మీరు ఎలాచి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. వేసినా పర్లేదు, వేయిపోయినా పర్లేదు, కంపల్సరీ వేయాలని ఏం లేదు. ఇదే బాగుంటుంది, చక్కగా తీగ ఉంటుంది. పేస్ట్ కూడా తీగ ఉంటుంది. దీంతో మంగ కుడుములు, తాటి గారెలు, తాటి తండ్ర, ఇడ్లీలు వేసాను కదా ఫ్రెండ్స్ మొన్న, బాగున్నాయి కదా, చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మనకి ఇంకా తెలిస్తే ఇంకేమన్నా చేసుకోవచ్చు, చాలా చేసుకుని తినొచ్చు. బూరెలు, తాటి బూరెలు కూడా నేనైతే తినలేదు, కానీ తాటి బూరెలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. తాటి బూరెలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పేస్ట్ని కూడా దీంట్లో వేసి కలిపేద్దాం. కొంచెం బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకొని ఇప్పుడు వేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా కడాయి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తాటి రొట్టె పోస్తున్నాము, మనం దెబ్బ రొట్టె ఎలా పోసుకుంటామో అట్లా అన్నమాట. అయితే కొంచెం కడాయి పెట్టేసుకుని ఇట్లా నూనె వేసేసుకుని, ఆయిల్ ఆల్రెడీ ముందు కొంచెం వేసాను. కొంచెం మీడియం మంటలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది. ఇది మెల్లగా ఉడకాలన్నమాట. ఒక 1/2 అవర్ పెట్టేస్తుంది ఉడకడానికి. మెల్లగా సిమ్లో పెట్టుకుని వండుకోవాలి ఫ్రెండ్స్. ఇది తాటి చెట్టు ఉన్నది కదా ఫ్రెండ్స్, తాటి చెట్టు అన్ని విధాలు మనకి మంచిగా యూజ్ అవుతుంది. దాని తాటాకులు వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి పైన ఆకులు నేస్తారు. దాని చెట్టు వచ్చేసి కలుపులాగా యూజ్ చేసుకునేవి, చైర్లకి మంచాలకి కూడా యూజ్ చేసుకుంటారు అనుకుంటాను తయారు చేయడానికి. దాని పండు అయితే ఇట్లా దాని తాటి పండు అయితే మనం ఇట్లా వంటలు చేసుకుని తినచ్చు. నానా రకాల వంటలు, మనకు తెలిసిన వంటలు అన్నీ కమ్మగా టేస్టీగా ఉంటాయి, తీయగా చక్కగా. పచ్చడి కూడా కాల్చుకుని తినేయచ్చు. పచ్చదంటే పండిపోయిన కాయనే కట్టెల పొయ్యి మీద పెట్టుకుని కాల్చుకుని తింటే భలే బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లా కూడా తినవచ్చు. దాని కాయలు కొంచెం లేతగా ఉంటాయి కదా, మన తాటి ముంజలు అంటాం, సమ్మర్లో తింటాము. అవి కూడా అలా తాటి చెట్టు మొత్తం మనం మంచిగా మనకు అన్ని విధాలు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇలా అయిందన్నమాట. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, తాటి రొట్టె రెడీ అయిపోయిందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత దీని పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు దీని పీసెస్లో కట్ చేసుకోవాలి మనము. కట్ చేసుకుని తినేయడమే. వేడివేడిగా తినకూడదు ఫ్రెండ్స్, కొంచెం చల్లారనివ్వాలి. చల్లారగా తింటే బాగుంటుంది.